హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా 6th మరియు 7th క్లాస్ సైన్స్ కంటెంట్ కు సంబంధించినటువంటి 10వ లైవ్ టెస్ట్ ను నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద టైటిల్ ని క్లిక్ చేయగానే మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా జాయిన్ అవ్వండి, డైలీ సిలబస్ ని తెలుసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లు అనేటివి మీకు చాలా అరుదుగా లభిస్తాయి. కాబట్టి మీ నుంచి సపోర్ట్ అనేది నాకు ఉంటేనే నా యొక్క సపోర్ట్ అనేది మీకు ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి సంపూర్ణ పుష్పంలో 1, 3, 2, 4 వలయాల్లో పుష్ప భాగాలు వరుసగా ఆప్షన్ 1 కేసరావళి, ఆకర్షణ పత్రాలు, రక్షణ పత్రాలు, అండకోశం. ఆప్షన్ 2 రక్షక పత్రాలు, కేసరావళి, ఆకర్షణ పత్రాలు, అండకోశం. ఆప్షన్ 3 కేసరావళి, రక్షణ పత్రాలు, ఆకర్షణ పత్రాలు, అండకోశం. ఆప్షన్ 4 వచ్చేసి ఆకర్షణ పత్రాలు, కేసరావళి, అండకోశం, రక్షణ పత్రాలు. ఇక్కడ చూసుకుంటే నిన్న చాలా మంది అభ్యర్థులు క్వశ్చన్ అయిపోయిన తర్వాత, చదవడం అయిపోయిన తర్వాత కొంత సమయాన్ని ఇవ్వండి సార్ ఆన్సర్ చేయడానికి అన్నారు. కాబట్టి జస్ట్ మీకు ఒక 5 సెకండ్ మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటేనే, ఇక్కడ తక్కువ సమయంలో మీరు చేయగలిగితేనే ఎగ్జామ్ హాల్లో కొంత సమయాన్ని తీసుకున్నప్పటికి కూడా పర్ఫెక్ట్ గా మీరు చేయగలుగుతారు. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి మన లైవ్ టెస్ట్ల ద్వారా. ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రక్షక పత్రావళి, కేసరావళి, ఆకర్షణ పత్రాలు, అండకోశం. ఇక్కడ చూసుకుంటే సంపూర్ణ పుష్పంలో మనకు ఇక్కడ చూసుకుంటే ఈ 4 వలయాలు ఉంటాయి. ఈ 4 వలయాలు ఉంటేనే సంపూర్ణ పుష్పం అంటాము. ఏదైనా ఒక వలయం లేకుంటే అసంపూర్ణ పుష్పం అంటాము. మొదటి దానిలో మనకి ఇక్కడ చూసుకుంటే రక్షణ పత్రాలు, తర్వాత రెండవ దానిలో కనుక చూసుకుంటే ఆకర్షణ పత్రాలు, మూడవ దానిలో కేసరావళి, నాలుగవ దానిలో అండకోశం అనేటివి ఉంటాయి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏకలింగ పుష్పం కానిది ఏది? ఆప్షన్ 1 తోటిపూలు, ఆప్షన్ 2 దోస, ఆప్షన్ 3 సోరా, ఆప్షన్ 4 కాకర. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది మన ఛానల్ కు చాలా అవసరం అండి. ఎందుకంటే 7,000 అంటే 8,000 కు రీచ్ అయినప్పటికి కూడా మన వ్యూస్ ని కనుక చూసుకుంటే గవ్వే 2,000, 3,000. కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 తోటి పూలండి. ఇక్కడ చూసుకుంటే ఏకలింగ పుష్పం కానిది అన్నాడు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇదేం పుష్పం అంటే ద్విలింగ పుష్పం. అంటే ఇందులో 2 ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అనేటివి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే దోస, సోరా, కాకర ఇందులో ఏదో ఒక వ్యవస్థ మాత్రమే ఉంటుంది, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 సంపూర్ణ పుష్పాలన్నీ ద్విలింగ పుష్పాలు, ఆప్షన్ 2 అసంపూర్ణ పుష్పాలన్నీ ఏకలింగ పుష్పాలు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 1, 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరి అయినదండి. ఇక్కడ చూసుకుంటే సంపూర్ణ పుష్పాలన్నీ కూడా ద్విలింగ పుష్పాలు అవుతాయి. అదేవిధంగా రెండవది ఎందుకు రాంగ్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే అసంపూర్ణ పుష్పాలన్నీ ఏకలింగ పుష్పాలు అన్నాడు. ఇక్కడ చూసుకుంటే అసంపూర్ణ పుష్పాలన్నీ కూడా ఏకలింగ పుష్పాలు అనేటివి కావండి. ఇక్కడ చూసుకుంటే లిల్లీ పువ్వులను కనుక చూసుకుంటే అవి ద్విలింగ పుష్పాలు. ఇందులో 2 ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉంటాయి, గమనించాలి. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి జిలేబీ తయారు చేసేవారు జిలేబీ పిండికి ఈస్ట్ అనే ఒక పదార్థాన్ని కలుపుతారు. ఇది ఒక ఆప్షన్ 1 శిలీంధ్రం, ఆప్షన్ 2 శైవలం, ఆప్షన్ 3 మొక్క, ఆప్షన్ 4 బ్యాక్టీరియా.
ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 శిలీంధ్రం అండి. ఇక్కడ చూసుకుంటే జిలేబీ తయారు చేసేవారు జిలేబీ పిండికి ఈస్ట్ అనేటువంటి ఒక శిలీంధ్రాన్ని కలపడం ద్వారానే ఆ రకంగా పొంగుతాయి, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి బ్రయోఫిల్లం బిగ్నోమియా మొక్కల్లో కొత్త మొక్కలు ఉత్పత్తి చేసేటువంటి భాగం ఏది? ఆప్షన్ 1 కోరకాలు, ఆప్షన్ 2 లక్షణాలు, ఆప్షన్ 3 దుంపలు, ఆప్షన్ 4 వచ్చేసి కాండపు కనుపు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కోరకాలు అండి. ఇక్కడ చూసుకుంటే బ్రయోఫిల్లం బిగ్నోమియా, ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం రణపాల మొక్క అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇది కోరకాలు. ఈ ఆకులో కనుక చూసుకుంటే మనకు ఈ రకంగా ఉన్నటువంటి కోరకాల ద్వారా కొత్త మొక్కను ఉత్పత్తి చేస్తుంది, గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కేసరాన్ని చేరడాన్ని ఆత్మ పరాగ సంపర్కం అంటారు. స్టేట్మెంట్ 2 ఒక పుష్పంలోని పరాగరేణువులు మరో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 2 సరైనవే. ఇక్కడ సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. 1 అనేది రాంగ్, 2వది సరి అయినది. ఇక్కడ చూసుకుంటే మొదటిది ఎందుకు సరైనది కాదు అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కేసరాన్ని కాదండి కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు అంటే ఆత్మ పరాగ సంపర్కం అంటారు. ఇక్కడ చూసుకుంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు మరో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో భూగర్భ కాండం నుంచి ప్రక్క శాఖలో ఉత్పత్తి అయ్యేటువంటి మొక్క కానిది ఏది? ఆప్షన్ 1 డాలియా, ఆప్షన్ 2 పుదీనా, ఆప్షన్ 3 స్ట్రాబెర్రీ, ఆప్షన్ 4 చేమంతి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 డాలియా అండి. డాలియా అనేది నీటి మొక్క, ఇది వేరు ద్వారా పునరుత్పత్తి చెందుతుంది. అదేవిధంగా భూగర్భ కాండం నుంచి ప్రక్క శాఖలో ఉత్పత్తి అయ్యేటువంటి మొక్కలు ఏంటి అంటే పుదీనా, దాని తర్వాత చేమంతి, దాని తర్వాత స్ట్రాబెర్రీ, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి శిలీంధ్రాల ద్వారా ప్రత్యుత్పత్తి వేటి ద్వారా జరుగును? శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి అనేది వేటి ద్వారా జరుగును? ఆప్షన్ 1 లక్షణాలు, ఆప్షన్ 2 సిద్ధ బీజాలు, ఆప్షన్ 3 కోరకాలు, ఆప్షన్ 4 గ్లాడియోలి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సిద్ధ బీజాలండి. ఇక్కడ చూసుకుంటే మనం ఏదైనా ఒక బ్రెడ్ ను కనుక తీసుకొని దానిపైన ఒక క్యాప్ పెట్టేసి, క్యాప్ అంటే ఒక మూతను పెట్టేసి మనకి ఇక్కడ చూసుకుంటే కొన్ని రోజులు ఉంచామనుకోండి, ఒక వారం రోజుల వరకు మనకి ఏం కనిపిస్తుంది అంటే తెల్లగా బూజు అనేది కనిపిస్తుంది. దాన్ని ఏమంటారు అంటే బ్రెడ్ మోల్డ్ అంటారు. అదే మనకు కనిపించేటువంటి శిలీంధ్రంగా మనం చెప్పుకోవచ్చు ఆ బూజుని. తర్వాత దీన్నే ఇంకో 4 రోజులు ఎక్కువగా ఉంచారనుకోండి, అది నల్లగా మారుతుంది. ఆ రకంగా నల్లగా మారి ఏమవుతుంది అంటే దానిపైన ఇక్కడ చూసుకుంటే పొడి పొడిగా మనకు పుప్పొడి లాగా మనకి ఏమవుతుంది అంటే నల్లటి రేణువులు అనేటివి ఉంటాయి. ఆ రేణువుల్ని మనం ఏమంటాము అంటే సిద్ధ బీజాలు అంటాము. అవి వేరే చోట గాలి ద్వారా వెళ్ళి పడిపోవడం ద్వారా ఏమవుతుంది అంటే దాని యొక్క ప్రత్యుత్పత్తి అనేది పునరుత్పత్తి అనేది జరుగుతుంది. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో సుమారుగా ఎన్ని వేల గింజలు ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ 1 10,000, ఆప్షన్ 2 16,000, ఆప్షన్ 4 వచ్చేసి ఆప్షన్ 3 వచ్చేసి 13,000, ఆప్షన్ 4 వచ్చేసి 15,000. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 10,000 అండి. ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో సుమారుగా 10,000 గింజల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ గనక పెరిగాయనుకోండి, ఒక 6 సంవత్సరాల్లో భూగోళం మొత్తం ఈ చెట్లతో నిండిపోతుందంట, గమనించాలి.
తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బెత్తుగా ఉండేటువంటి భాగం ఏది? ఆప్షన్ 1 పుష్పవృంతం, ఆప్షన్ 2 పుష్పాసనం, ఆప్షన్ 3 పుష్పపీఠం, ఆప్షన్ 4 వచ్చేసి పుష్పదళం. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 పుష్పాసనం అండి. ఇక్కడ చూసుకుంటే పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు పుష్పాన్ని కనుక ఇక్కడ చూసుకుంటే దాని కాండానికి జత చేసేది ఏంటి అంటే పుష్ప వృంతం అండి, అంటే తొడిమ అని చెప్పుకోవచ్చు. ఇది పుష్ప వృంతం. అలా కాకుండా ఇక్కడ పుష్పం అనేది ప్రారంభం అవుతుంది కదా, ఇక్కడ కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ రకంగా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటాము అంటే పుష్పాసనం అంటాము, గమనించాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పుష్పంలోని అన్ని భాగాలు ఈ పుష్పాసనం పైననే ఉంటాయి, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 చిలగడదుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్లలో కొత్త మొక్క అనేది వేరు నుండి ఉత్పత్తి అవుతుంది. స్టేట్మెంట్ 2 బంగాళదుంపలో కొత్త మొక్క రూపాంతరం చెందినటువంటి కాండం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఏమడిగాడు? సరైనది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 ఇవి రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే చిలకడ దుంప, డాలియా, దాని తర్వాత క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ లో కొత్త ముక్క అనేది మనకి ఇక్కడ చూసుకుంటే వేరు నుంచి ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా బంగాళదుంపలో గనక చూసుకుంటే కొత్త మొక్క అనేది రూపాంతరం చెందినటువంటి కాండం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ దుంప అనేది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే దాని యొక్క కాండంలో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మీకు డౌట్ అనేది ఉండొచ్చు, కన్నుల ద్వారా అంటారు కదా, మరి ఇక్కడ చూసుకుంటే కన్నులు అనేటివి ఎక్కడొస్తాయండి? ఇక్కడ ఈ దుంపకు పైననే వస్తాయి కదా. మరి ఈ దుంప ఏంటిది అసలు? ఈ దుంప ఏంటిది? రూపాంతరం చెందినటువంటి కాండము. ఈ దుంప అనేది ఏంటిది? రూపాంతరం చెందినటువంటి కాండమే కదా. ఆ కన్నులు అన్నా కూడా కాండానికి సంబంధించినటువంటి అంశమే కాబట్టి కన్నులు అని ఉన్నా కూడా సరి అయినటువంటి సమాధానమే అవుతుంది. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నటువంటి శిలీంధ్రం పెన్సిలిన్. స్టేట్మెంట్ 2 వచ్చేసి రెండో ప్రపంచ యుద్ధంలో పెన్సిలిన్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1,2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1 మాత్రమే. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నటువంటి శిలీంధ్రం అనేది పెన్సిలిన్ కాదండి, పెన్సిలియం అనేది సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆ శిలీంధ్రం ఏమో పెన్సిలియం, దాని తర్వాత అతను కనుక్కున్నటువంటి యాంటీబయాటిక్ ఏంటి అంటే పెన్సిలిన్, గమనించాలి. దీని ద్వారానే రెండో ప్రపంచ యుద్ధంలో చాలా మంది యొక్క ప్రాణాలను కాపాడడం జరిగింది. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఆండ్రోజియం కు సంబంధం లేనిది? ఆప్షన్ 1 కేసరదండం, ఆప్షన్ 2 పరాగకోశం, ఆప్షన్ 3 పరాగ రేణువులు, ఆప్షన్ 4 కీలం. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 కీలం అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆండ్రోజియం అంటే ఏంటి అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలని కనుక చూసుకుంటే కేసరదండం, దాని తర్వాత పరాగకోశం, దాని తర్వాత పరాగ రేణువులు. ఈ కీలం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించింది కాబట్టి దీనికి సంబంధం లేదు. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 లిల్లీ పుష్పాలలో కేసరావళి అండకోశం ఉండును. స్టేట్మెంట్ 2 లిల్లీ పుష్పాలలో రక్షక పత్రములు, ఆకర్షణ పత్రాలు కలిసిపోయి ఉండును. ఇక్కడ సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. 5 సెకండ్స్ మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్ గా కామెంట్ చేయండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే సరి కానిది అడిగాడు, ఇవి రెండు కూడా సరి అయినవే కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే లిల్లీ పుష్పం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ద్విలింగిక పుష్పమైనటువంటి అసంపూర్ణ పుష్పంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇందులో కేసరావళి అండకోశం అనేది ఉంటుంది. అదేవిధంగా రక్షక పత్రములు, ఆకర్షణ పత్రాలు అనేవి కలిసిపోయి ఉంటాయి, గమనించాలి. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి మొక్కలలో పునరుత్పత్తి గురించి మొట్టమొదటిసారిగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 థియోపాస్టస్, ఆప్షన్ 3 వచ్చేసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ 4 స్టీఫెన్ నిల్స్. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 థియోపాస్టర్స్ అండి. ఇక్కడ పునరుత్పత్తి గురించి మొట్టమొదటిసారిగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త థియోపాస్టర్స్, గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు తమతో పాటు మన దేశానికి తెచ్చిన వాటిలో లేనిది ఏది? ఆప్షన్ 1 టమాటా, ఆప్షన్ 2 జామ, ఆప్షన్ 3 పియర్, ఆప్షన్ 4 గోబీ పువ్వు. ఇక్కడ చూసుకుంటే అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి 1,2 మాత్రమే, ఆప్షన్ 2 3,4 మాత్రమే, ఆప్షన్ 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకంటే ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు తమతో పాటు మన దేశానికి తెచ్చినటువంటి వాటిలో ఇవన్నీ కూడా ఉన్నాయి, టమాటా, జామ, పియర్, గోబీ పువ్వు. కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరైనటువంటి సమాధానం అవుతుంది. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి గాలి ద్వారా ప్రయాణం చెందే విత్తనాల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 ఆర్కిడ్, ఆప్షన్ 2 బంగారు గుంటల, ఆప్షన్ 3 డెండాలియన్, ఆప్షన్ 4 ఆవాలు. ఫాస్ట్ గా కామెంట్ చేయండి మీ యొక్క ఆన్సర్ ని. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఆవాలు అండి. ఇక్కడ చూసుకుంటే గాలి ద్వారా ప్రయాణం చెందేటువంటి విత్తనాలు ఏంటి అంటే ఆర్కిడ్, దాని తర్వాత బంగారు గుంటల, దాని తర్వాత డెండాలియన్. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి పేలడం ద్వారా ప్రయాణం చెందే విత్తనాల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 చిక్కుడు, ఆప్షన్ 2 జిల్లేడు, ఆప్షన్ 3 ఆవాలు, ఆప్షన్ 4 బఠానీలు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 జిల్లేడు అండి. ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా గమనిస్తే జిల్లేడుకు సంబంధించినటువంటి విత్తనాలు కూడా పేలుతాయి, కానీ ఎక్కువ దూరం ప్రయాణించలేవు. ఇక్కడ చూసుకుంటే ప్రయాణం చెందించాలి అంటే ఖచ్చితంగా జిల్లేడుకు గాలి అనేది అవసరం, కాబట్టి ఇవి ఎక్కువ మొత్తంగా గాలి ద్వారానే వీటి యొక్క ప్రయాణం అనేది జరుగుతుంది, గమనించాలి. కాబట్టి చిక్కుడు, ఆవాలు, బఠానీలు ఇవన్నీ కూడా మనకు పేలడం ద్వారా విత్తనాల ప్రయాణం అనేది జరుగుతుంది, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి. నేను దీన్ని జతపరిచేలోపు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా పరాగరేణువులు. పరాగరేణువులు దేనికి సంబంధించినవండి? కేసరానికి సంబంధించినవి, కాబట్టి ఇక్కడ సి అనేది వస్తుంది. అండం అనేది దేనికి సంబంధించింది? అండాశయానికి సంబంధించింది, కాబట్టి ఇక్కడ ఏ అనేది వస్తుంది. దాని తర్వాత కణుల ద్వారా పునరుత్పత్తి. కణుల ద్వారా పునరుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది? బంగాళదుంపలో జరుగుతుంది, కాబట్టి ఇక్కడ చూసుకుంటే డి. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఆకుల ద్వారా పునరుత్పత్తి అనేది దేనిలో జరుగుతుంది? రణపాల్లో జరుగుతుంది, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? బి అనేది వస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే సిఏడిబి అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1 లో ఉంది, కాబట్టి ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి ద్విలైంగిక పుష్పం కానిది ఏది? ఆప్షన్ 1 ఉమ్మెత్త, ఆప్షన్ 2 మందారం, ఆప్షన్ 3 తూటి పూలు, ఆప్షన్ 4 వచ్చేసి బొప్పాయి.
ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 బొప్పాయి అండి. ఇక్కడ చూసుకుంటే ద్విలైంగిక పుష్పం కానిది అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఉమ్మెత్త, దాని తర్వాత మందారము, దాని తర్వాత తోటిపూలు, ఇవన్నీ కూడా ద్విలైంగిక పుష్పాలే అండి. ఇందులో 2 ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉంటాయి. బొప్పాయిలో కనుక చూసుకుంటే ఏదైనా ఒక వ్యవస్థ మాత్రమే ఉంటుంది, గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి 2005 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్ 1 జూన్ 22, ఆప్షన్ 2 ఏప్రిల్ 22, ఆప్షన్ 3 వచ్చేసి మార్చ్ 22, ఆప్షన్ 4 వచ్చేసి జూన్ 22. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మార్చ్ 22 అండి. 2005 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ చూసుకుంటే మార్చ్ 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక్కడ చూసుకుంటే మీరు ఒక అమ్మాయి పేరు కనుక గుర్తుపెట్టుకుంటే 3 రకాల దినోత్సవాలని గుర్తుపెట్టుకోవచ్చు. మార్చిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. ఆ అమ్మాయి పేరు ఏంటి అంటే అనిత అండి. ఈ అనితాని కనుక గుర్తుపెట్టుకున్నారనుకోండి మీరు 3 పేర్లు మీరు మార్చికి సంబంధించినటువంటి 3 ముఖ్యమైనటువంటి దినోత్సవాలను గుర్తుపెట్టుకోవచ్చు. అందులో గనక చూసుకుంటే మొదటిది అనిత అంటే అంటే ఏంటి అంటే ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ అటవీ దినోత్సవం. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ పేరులో గనక మొదటి అక్షరాన్ని గనక చూసుకుంటే అండి. అంటే ఏంటి అంటే ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఎప్పుడు అంటే మార్చ్ 21. దాని తర్వాత అంతర్జాతీయ నీటి దినోత్సవం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, మార్చ్ 22. అదేవిధంగా అంటే వాతావరణ దినోత్సవం, అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం ఎప్పుడు అంటే మార్చ్ 23, గమనించాలి. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి 2 తేదీలు ఏంటి అంటే ఈ మార్చిలో మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే 24 దీని కంటిన్యూషన్ లో కనుక చూసుకుంటే మార్చ్ 24 కనుక చూసుకుంటే ప్రపంచ క్షయ దినోత్సవం, అంతర్జాతీయ క్షయ దినోత్సవంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి నీరే మనకు ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏ మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు? ఆప్షన్ 1 2010 నుండి 2020, ఆప్షన్ 2 2015 నుండి 2025, ఆప్షన్ 3 వచ్చేసి 2005 నుండి 2015, ఆప్షన్ 4 వచ్చేసి 2005 నుండి 2010. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2005 నుండి 2015 వరకు. నీరే మనకు ప్రాణాధారం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి నీటిని శుద్ధి చేసే కేంద్రాల్లో మొదటి 2 దశల్లో ఏ పద్ధతులు ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 భౌతిక పద్ధతి, ఆప్షన్ 2 జైవిక పద్ధతి, ఆప్షన్ 3 రసాయన పద్ధతి, ఆప్షన్ 4 1 and 2 అంటే భౌతిక పద్ధతి మరియు జైవిక పద్ధతి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 భౌతిక పద్ధతి అండి. ఇక్కడ చూసుకుంటే నీటిని శుద్ధి చేసేటువంటి కేంద్రాల్లో కనుక చూసుకుంటే మొదటి దశలో కనుక చూసుకుంటే బార్ స్క్రాపర్స్, ఇక్కడ చూసుకుంటే బార్ స్క్రీన్స్ అండి, నీటి కడ్డీ తెరల గుండా నీటిని పంపిస్తారు. ఈ రకంగా పంపించినప్పుడు ఏమవుతుంది అంటే అందులో ఉన్నటువంటి చెత్త చెదారం కర్రలు పుల్లలు అన్నీ ఏమవుతాయి అంటే ఇక్కడనే ఆగిపోతాయి. దాని తర్వాత 2వ దశలో ఏం చేస్తారు అంటే ఒక ట్యాంకులోకి ఈ రకమైనటువంటి మురికి నీరును పంపిస్తారు. ఆ రకంగా పంపించడం ద్వారా దాని తర్వాత ఏమవుతుంది అంటే మట్టి ఇసుక ఇవన్నీ అక్కడ తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2 పద్ధతుల్లో మనకు ఎలాంటి జీవుల్ని మనం ఉపయోగించలేదు కాబట్టి భౌతిక పద్ధతినే మనం ఉపయోగించాం కాబట్టి ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్.
తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 రెండవ దశలో నీరు నుండి మట్టి ఇసుక తొలగించేటువంటి ట్యాంకులోకి వెళ్తుంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇసుక మట్టి గులకరాళ్ళు అడుగున చేరడానికి నీటి వేగాన్ని పెంచుతారు. ఇక్కడ సరైనవి ఏవి అనడం జరిగింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకంటే రెండవ దశలో కనుక చూసుకుంటే నీరు నుండి మట్టి ఇసుక తొలగించేటువంటి ఒక ట్యాంకులోకి వెళ్తుంది మురుగునీరు అనేది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇసుక మట్టి గులకరాలు ఇవన్నీ అడుగున చేరడానికి ఈ నీటి వేగాన్ని పెంచడం కాదండి, నీటి వేగాన్ని తగ్గిస్తే ఏమవుతుంది అంటే ఆ రకమైనటువంటి ఇసుక మట్టి గులకరాలు అనేటివి కూడా అడుగులో చేరుతాయి. కాబట్టి ఇక్కడ వేగాన్ని పెంచడం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి రెండవ స్టేట్మెంట్ అనేది రాంగ్. తర్వాత 26వ క్వశ్చన్ వచ్చేసి మూడవ దశలో నిర్మలమైన నీరు క్లారిఫైడ్ వాటర్ నీరు అనగా ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 1 మురుగునీరు, ఆప్షన్ 2 శుద్ధమైన నీరు, ఆప్షన్ 3 పాక్షిక మురుగునీరు, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 3 అంటే మురుగునీరు మరియు మన పాక్షిక మురుగునీరు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మురుగునీరు అండి. ఇక్కడ చూసుకుంటే మూడవ దశలో ఏం చేస్తారు అంటే ఈ రకంగా ఏటవాలుగా ఉన్నటువంటి ట్యాంకులోకి ఈ రకమైనటువంటి మురుగునీరును పంపిస్తారు. ఆ రకంగా పంపించిన తర్వాత ఏమవుతుంది అంటే ఘన రూపంలో ఉండేటువంటి విసర్జకాలు అడుగుకు చేరిపోతాయి. ఆ రకమైనటువంటి విసర్జకాలని స్కాపర్స్ సహాయంతో వాటిని వేరు చేస్తారు. దాని తర్వాత ఈ రకంగా తొలగించిన తర్వాత ఏముంటుంది అంటే మూడవ దశలో మనకు ద్రవ రూపంలో ఉండేటువంటి ఈ రకమైనటువంటి నీరు అనేది ఉంటుంది. తరువాత క్వశ్చన్ వచ్చేసి ద్రవ మురుగు స్లడ్జ్ లోకి పైకి తేలియాడే న్యూన గ్రీజు వంటి పదార్థాలను వేటి ద్వారా తొలగిస్తారు? ఆప్షన్ 1 స్క్రాపర్స్, ఆప్షన్ 2 బార్ స్క్రీన్, ఆప్షన్ 3 వచ్చేసి స్కిమ్మర్, ఆప్షన్ 4 వచ్చేసి శాండర్స్. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 స్కిమ్మర్ అండి. ఇక్కడ చూసుకుంటే మూడవ దశ గురించి మనం క్లియర్ గా తెలుసుకుంటే కనుక మూడవ దశలో ఈ రకంగా ఏటావాలుగా ఉన్నటువంటి ఒక ట్యాంక్ లో ఏం చేస్తారంటే ఈ నీరుని పంపిస్తారు. ఈ నీరుని పంపించడం ద్వారా ఏమవుతుంది అందులో ఘన రూపంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా అడుగున చేరిపోతాయి. ఈ రకంగా అడుగున చేరిన వాటిని దేంతో తీస్తారు అంటే స్క్రాపర్ సహాయంతో తీసేస్తారు. ఆ రకంగా తీసేసిన తర్వాత ఏమవుతుంది అంటే పైకి తేలియాడేటువంటి నూనె గ్రీజు వంటి పదార్థాలు అనేటివి ఉంటాయి. అందులో కూడా ఈ రకంగా తేలినటువంటి నూనె గ్రీజు పదార్థాలను ఏం చేస్తారు అంటే స్కిమ్మర్ సహాయంతో తీసేస్తారు. ఈ రకంగా తీసేసిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి నీరేంటి అంటే క్లారిఫైడ్ వాటర్. మూడవ దశలో మనకు నిర్మలమైన వాటర్ అనేది లభిస్తుంది, గమనించాలి. ఆ నిర్మలమైనటువంటి వాటర్ అన్నా కూడా స్వచ్ఛమైనటువంటి నీరు కాదండి, అది కూడా మురుగు నీరే. మరి ఇవి ఎందుకు శుద్ధి చేస్తారు అంటే ఇలాంటివి నదుల్లోకి గాని ఈ రకంగా పంపిస్తే చాలా హానికరమైనటువంటి క్రిమి సంహారక మందులు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రకంగా క్లారిఫైడ్ చేసి నదుల్లోకి వదిలేస్తే మిగిలిందంతా అవే చూసుకుంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి శుద్ధి చేసే ప్రక్రియ అనేది చేస్తారు, గమనించాలి. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మూడవ దశకు సంబంధం లేనిది ఏది? ఆప్షన్ 1 లోపలి వైపు ఏటవాలుగా ఉండే పెద్ద ట్యాంకులోకి నీటిని పంపి నిల్వ చేస్తారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి దీనివల్ల ఘన రూపంలో ఉండే విసర్జకాలు అడుగుకు చేరును. ఆప్షన్ 3 వచ్చేసి వీటిని స్కాపర్స్ సహాయంతో తొలగిస్తారు. ఆప్షన్ 4 ఏది కాదు. ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకున్నామండి. ఫాస్ట్ గా దీని యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ చూసుకుంటే మూడవ దశకు సంబంధం లేనిది అన్నాడు. ఇవన్నీ కూడా మూడవ దశకు చెందినటువంటి అంశాలే కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి 4వ దశలో సరైనవి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1
మురుగునీరును వేరే ప్రత్యేకమైనటువంటి ట్యాంకులోకి పంపి అవాయు బ్యాక్టీరియాతో దాన్ని కుళ్ళిపోయేలా చేస్తారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఈ దశలో విడుదలయ్యేటువంటి బయోగ్యాస్ ను విద్యుత్ ఉత్పత్తికి వాడతారు. ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే నీటిని శుద్ధి చేసేటువంటి 4వ దశలో కనుక చూసుకుంటే మురుగు నీరును ప్రత్యేకమైనటువంటి ట్యాంకులోకి పంపి అవాయు బ్యాక్టీరియాతో దాన్ని కుళ్ళిపోయేలా చేస్తారు. ఆ రకంగా కుళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ దశలో అనేది మనకు బయోగ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేస్తారు అంటే విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు, గమనించాలి. తర్వాత 29వ క్వశ్చన్ వచ్చేసి ఏ దశలో శుద్ధి చేసిన నీటిలోకి గాలిని పంపి వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తారు? ఆప్షన్ 1 3వ దశ, ఆప్షన్ 2 4వ దశ, ఆప్షన్ 3 5వ దశ, ఆప్షన్ 4 6వ దశ. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 5వ దశ అండి. 5వ దశలో శుద్ధి చేసినటువంటి నీటిలోకి ఇంతకుముందు బ్యాక్టీరియా అంటే వాయువు లేకుండా అవాయువు సహిత బ్యాక్టీరియా ద్వారా కుళ్ళింపజేసే విధంగా చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే దానికి వాయువు పంపించారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇందులో మిగిలిపోయినటువంటి మానవ సంబంధ వ్యర్థ పదార్థాలు, ఆహార సంబంధ వ్యర్థ పదార్థాలు, సబ్బులు, మిగతా వ్యర్థ పదార్థాలను బ్యాక్టీరియా అనేది వినియోగించుకుంటుంది. ఆ రకంగా మనకు కొంత శుద్ధి చేయబడినటువంటి నీరు అనేది లభిస్తుంది కాబట్టి 5వ దశలో ఈ రకంగా చేస్తారు. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగుభాగంలో చేరి క్రియాశీల మురుగుగా మారడం అనేది ఎన్నవ దశకు చెందింది? ఆప్షన్ 1 5వ దశ, ఆప్షన్ 2 6వ దశ, ఆప్షన్ 3 వచ్చేసి 7వ దశ, ఆప్షన్ 4 4వ దశ. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 6వ దశ. నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంకు అడుగు భాగంలో చేరి క్రియాశీల మురుగుగా మారతాయి. ఈ రకమైనటువంటి ప్రక్రియ అనేది ఏ దశకు చెందింది అంటే 6వ దశకు చెందింది, గమనించాలి. తర్వాత 31వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 అర్ధవృత్తంగా వంచడానికి వీలుగా ఉండే నేల బరువైన లోమ్ నేల. ఆప్షన్ 2 వచ్చేసి అర్ధవృత్తంగా వంచినప్పుడు విరిగినది కావున ఇది లోమ్ నేల. ఇక్కడ సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే మనకు మొదటగా అర్ధవృత్తంగా వంచడానికి వీలుగా ఉండే నేల ఏంటి అంటే బరువైనటువంటి లోమ్ నేల. అంటే ఏంటి అంటే బరువైంది అంటే ఇందులో కనుక చూసుకుంటే బంకమట్టికి సంబంధించినటువంటి రేణువులు అనేటివి కొంత ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి దాన్ని అర్ధవృత్తంగా ఈజీగా వంచడానికి మనకు ఈజీగా వంచడానికి ఏమవుతుంది అంటే వీలవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే అర్ధవృత్తంగా వంచినప్పుడు విరిగింది అంటే అర్ధవృత్తంగా వంచినప్పుడు కొంత విరిగింది అనుకోండి. ఆ రకంగా విరిగితే దాన్ని ఏమంటాము అంటే ఇది లోమ్ నేల అంటాము. అంటే అందులో ఇసుక రేణువులు కొంత ఎక్కువగా ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత 32వ క్వశ్చన్ వచ్చేసి పర్కోలేషన్ క్రింది వాటిలో ఎందులో ఎక్కువగా ఉంటుంది? ఇక్కడ ఆప్షన్ 1 బంకమట్టి నేల, ఆప్షన్ 2 ఇసుక నేల, ఆప్షన్ 3 లోమ్ నేల, ఆప్షన్ 4 వచ్చేసి తేలికైన బంకమట్టి నేల. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఇసుక నేల అండి. ఇక్కడ చూసుకుంటే పర్కోలేషన్ అంటే ఏంటి అంటే నీరు అనేది భూమిలోకి చొచ్చుకుపోయేటువంటి విధానాన్ని ఏమంటారు అంటే పర్కోలేషన్ అంటారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఇసుక నేలల్లో కనుక చూసుకుంటే వాటిలో అణువుల సంఖ్య అనేది చాలా దూరంగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పటికీ అణువుల సంఖ్య అనేది పెద్దగా ఉంటుంది, దూరంగా ఉంటుంది. కాబట్టి ఇందులో నీళ్ళు అనేటివి తొందరగా మనకి ఏమవుతాయి అంటే ఇంకిపోతాయి, అంటే చొచ్చుకొని పోతాయి. ఆ రకంగా మనకు ఇసుక నేలల్లో పర్కోలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
తర్వాత 33వ క్వశ్చన్ వచ్చేసి చెట్ల నుంచి రాలిపడిన ఆకులు నేలను చేరి కుళ్ళిపోతాయి, వీటితో కలిసి ఉన్నటువంటి మెత్తని నేల ఏ క్షితిజంలో ఉంటుంది? ఆప్షన్ 1 ఓ క్షితిజం, ఆప్షన్ 2 ఏ క్షితిజం, ఆప్షన్ 3 ఈ క్షితిజం, ఆప్షన్ 4 వచ్చేసి బి క్షితిజం. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఓ క్షితిజం అండి. ఇక్కడ చూసుకుంటే నేల అనేది నిర్దిష్టమైనటువంటి సమాంతర పొరలతో ఏర్పడి ఉంటుంది. ఈ వీటిని ఏమంటారు అంటే క్షితిజాలు అంటారు, ఇంగ్లీష్ లో హారిజన్స్ అంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఓ క్షితిజంలో ఏ రకమైనటువంటి అంశాలు ఉంటాయి అంటే ఈ నేలలో సేంద్రియ పదార్థాల్లో కూడినటువంటి మనకు పై పొరగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. ఇందులో కనుక చూసుకుంటే చెట్ల నుంచి రాలిపడినటువంటి ఆకులు నేలను చేరి కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయి ఏమవుతుంది అంటే వీటితో కలిసి ఉన్నటువంటి ఒకటి మెత్తటి నేల అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇందులో పై పొరగా ఉన్నటువంటి ఈ క్షితిజంలో మనకు ఈ రకమైనటువంటి మెత్తని నేల అనేది మనకు లభిస్తుంది, గమనించాలి. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్షితిజంతో సంబంధం ఉన్న అంశాలు ఏవి? ఆప్షన్ 1 నేలలో దీన్ని ఇంకుడు పొర అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఈ పొర గుండా నీరు ఇంకేటప్పుడు నేలలోని లవణాలు, మట్టి రేణువులు నీటితో పాటు లోపలి పొరల్లోకి చేరుతాయి. క్రింది వాటిలో సంబంధం ఉన్నటువంటి అంశాలు ఏవి అనడం జరిగింది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2. ఇవి రెండు కూడా ఈ క్షితిజంతో సంబంధం ఉన్నటువంటి అంశాలే, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే నేలలో దీన్ని ఇంకుడు పొర లేదా ఎలివేషన్ పొర అని అంటారు. ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకుడు పొరగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పొర గుండా నీరు ఇంకేటప్పుడు నేలలోని లవణాలు, మట్టి రేణువులు నీటితో పాటు లోపలి పొరలోకి చేరుతాయి ఈ పొరలో. తర్వాత 35వ క్వశ్చన్ వచ్చేసి బి క్షితిజంలో లేనివి ఏవి? ఆప్షన్ 1 ఒండ్రు మట్టి, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 అల్యూమినియం ఆక్సైడ్, ఆప్షన్ 4 కాల్షియం కార్బోనేట్. ఇక్కడ చూసుకుంటే లేనివి ఏవి అన్నాడు. అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే బి క్షితిజంలో లేనివి అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఉండేటివే. బి క్షితిజంలో ఒండ్రు మట్టి, ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్, అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ అనేటివి ఈ బి క్షితిజంలో ఉంటాయి, గమనించాలి. తర్వాత 36వ క్వశ్చన్ వచ్చేసి రాతి పొర, దీన్ని రిగోలిత్ అని కూడా అంటారు. రిగోలిత్ అనేది ఆప్షన్ 1 బి క్షితిజం కింద ఆర్ క్షితిజం పైన ఉండును. స్టేట్మెంట్ 2 వచ్చేసి బి క్షితిజం పైన ఆర్ క్షితిజం కింద ఉండును. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఈ రకంగా క్వశ్చన్ చదివిన తర్వాత కొంత గ్యాప్ అనేది ఇవ్వాలా వద్దా అనేది కూడా ఖచ్చితంగా తెలియజేయండి. నాకైతే కొంత కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు వెంటనే నేను ఆన్సర్ అనేది రివీల్ చేసేవాడిని. ఈ రకంగా మీకు టైం ఇస్తే కొంచెం మీకు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చాలా మంది అన్నారు. కాబట్టి ఈ రకంగా కొంత గ్యాప్ అనేది 5 సెకండ్స్ గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే. ఇక్కడ చూసుకుంటే రాతి పొర రిగోలిత్ అనేది బి క్షితిజం కింద ఆర్ క్షితిజం పైన ఉంటుంది, గమనించాలి. తర్వాత 37వ క్వశ్చన్ వచ్చేసి క్షితిజాల యొక్క సరి అయినటువంటి క్రమం ఏది? ఇక్కడ ఆప్షన్ 1 OAEBCR, ఆప్షన్ 2 AOECBR, ఆప్షన్ 3 వచ్చేసి OAEBRC, ఆప్షన్ 4 వచ్చేసి OEABCR. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి.
OAEBCR అనేటివి ఈ క్షితిజాల యొక్క సరైనటువంటి క్రమం. ఇక్కడ చూసుకుంటే భూమి అనేక సమాంతర పొరలుగా మనకు ఏర్పడడం జరిగింది, వాటిని మనం క్షితిజాలు అంటాము, గమనించాలి. వాటి యొక్క క్రమం వచ్చేసి OAEBCR ఈ రకంగా ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో 161-162 పేజ్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి మనకు లోతుగా కనుక క్వశ్చన్స్ ఇస్తే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అన్ని అంశాలను క్లియర్ గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఖచ్చితంగా ఉండి, అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లను పొందాలి అనుకుంటే ఖచ్చితంగా రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా చాలా మంది కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. తర్వాత 38వ క్వశ్చన్ వచ్చేసి నీటిలో సహజంగా ఉండే లవణాలు ఏవి? ఆప్షన్ 1 కాల్షియం మెగ్నీషియం, ఆప్షన్ 2 పొటాషియం క్లోరేట్లు, ఆప్షన్ 3 వచ్చేసి సల్ఫేట్లు కార్బోనేట్లు, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే నీటిలో సహజంగా ఇవన్నీ కూడా ఉంటాయి, గమనించాలి. తర్వాత 39వ క్వశ్చన్ వచ్చేసి వేరుశెనగ ఆముదం ఏ నేలలో ఎక్కువగా పండును? ఆప్షన్ 1 నల్లరేగడి నేల, ఆప్షన్ 2 బంకమట్టి నేల, ఆప్షన్ 3 ఎర్రమట్టి నేల, ఆప్షన్ 4 వచ్చేసి రేగడి నేల. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఎర్రమట్టి నేలలో వేరుశెనగ ఆముదం అనేటివి పండుతాయండి. ఎందుకంటే వీటికి నీరు అనేది చాలా తక్కువగా అవసరం పడతాయి. కాబట్టి ఎర్రమట్టి నేలకు నీటిని ఉంచుకునేటువంటి శాతం చాలా తక్కువ. కాబట్టి ఎర్రమట్టి నేల అనేటివి అందులో పండేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత 40వ క్వశ్చన్ వచ్చేసి మట్టిలో పెద్ద రేణువులు సన్నటి రేణువులు సమపాళ్లలో ఉన్నట్లయితే ఆ నేలలను ఏమంటారు? ఆప్షన్ 1 ఇసుక నేల, ఆప్షన్ 2 నల్ల రేగడి నేల, ఆప్షన్ 3 లోమ్ నేల, ఆప్షన్ 4 1 and 3 అంటే ఇసుక నేల మరియు లోమ్ నేల. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 లోమ్ నేల అండి. ఇక్కడ చూసుకుంటే మట్టిలో పెద్ద రేణువులు మరియు సన్నటి రేణువులు సమపాళ్లలో ఉన్నట్లయితే ఆ నేలను ఏమంటారు అంటే లోమ్ నేల అంటారు, గమనించాలి. అదేవిధంగా మనకు పెద్ద రేణువులు ఎక్కువగా ఉన్నాయనుకోండి దాన్ని ఇసుక నేల అంటారు. అదేవిధంగా సన్నగా ఉండేటువంటి రేణువులు ఎక్కువగా ఉన్నాయనుకోండి మట్టివి, మనకు దాన్ని బంకమట్టి నేల అంటారు, గమనించాలి. తర్వాత ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే వానపాము కాకుండా చర్మ శ్వాసక్రియ జరిపేటువంటి మరో 2 జీవుల పేర్లను తెలియజేయండి. చర్మ శ్వాసక్రియ జరిపేటువంటి 2 జీవుల పేర్లు వానపాము కాకుండా ఖచ్చితంగా తెలియజేయండి. ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 6వ తరగతి సైన్స్ నుంచి మనకు 15వ లెసన్ కాంతి నీడలు ప్రతిబింబాలు, 16వ లెసన్ వచ్చేసి సజీవులు నిర్జీవులు, దాని తర్వాత 7th క్లాస్ సైన్స్ కంటెంట్ కు సంబంధించినటువంటి 16వ లెసన్ అడవి మన జీవనం, తర్వాత 17వ లెసన్ వచ్చేసి మన చుట్టూ జరిగేటువంటి మార్పులు. ఇక్కడ చూసుకుంటే రేపటితో మనకు 6th మరియు 7th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతుంది లైవ్ టెస్ట్లు అనేటివి. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అనేది నాకు మళ్ళీ ఉంటేనే నేను ఏం చేస్తాను అంటే మిగిలినటువంటి లైవ్ టెస్ట్ అనేటివి కండక్ట్ చేసేటువంటి అవకాశము ప్రోత్సాహం అనేది నాకు లభిస్తుంది.